నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అనే సబ్జెక్ట్ ఉంది. సో మనకి డిసెంబర్ 11th నుంచి సెమ్ 1 వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి సిలబస్ లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ యూనిట్ లోనేమో అకౌంటింగ్ ప్రాసెస్, సో అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లోనేమో సబ్సిడరీ బుక్స్ ఉంది. థర్డ్ యూనిట్ లో ఏమో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనే టాపిక్ ఉంది మనకి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఒక టాపిక్ ఉంది. మళ్ళీ డిప్రిసియేషన్ అనే ఒక టాపిక్ ఉందండి. 2 డిఫరెంట్ టాపిక్స్ ఇవి. తర్వాత లాస్ట్ కి ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ మనకి సేమ్ ఎట్లా అయితే మనం ఇంటర్మీడియట్ లో అకౌంట్స్ లో చేసామో అలానే ఉంటది. ఇవన్నీ సిమిలర్ టు దట్టే, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటది అంతే. సో ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ప్రాబ్లమ్స్ నేను పంకజ్ పబ్లికేషన్ అనే ఒక మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 బుక్ లో నుంచి చెప్పబోతున్నాను ప్రాబ్లమ్స్. సో ఒకవేళ మీరు ఎగ్జామ్ కి ఫాలో అవ్వాలనుకుంటే మీరు కూడా పంకజ్ పబ్లికేషన్స్ ఫాలో అవ్వండి. మాక్సిమం వాళ్ళు ఏవైతే చెప్తారో అవే వస్తాయి. అంటే వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ వాళ్ళ బుక్ లో ఇస్తారో అందులో నుంచి చదువుకుంటే మాక్సిమం అందులో నుంచి వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ లో మనకి ఏదైతే ఇంట్రడక్షన్ ఉంది అది ఉంది. సో ఇంట్రడక్షన్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటెన్సీ, మళ్ళీ తర్వాత బుక్ కీపింగ్ అంటే ఏంటిది, ఇంకా అకౌంటింగ్ అంటే ఏంటిది, డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఉన్నాయి అకౌంటింగ్ వి. ఇంకా ఎవరైతే యూజర్స్ ఉన్నారో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ది అది ఉంది. సో ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ అకౌంటింగ్ వి. సో ఇప్పుడు ఏవైతే థియరీ మొత్తం ఉందో ఫస్ట్ యూనిట్ లో, ఈ థియరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ థియరీ మీద ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పి నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో వెళ్ళి చెక్అవుట్ చేసి అందులో నుంచి చదువుకోండి. సో మాక్సిమం అదే థియరీ వస్తుంది ఒకవేళ థియరీ రాయాలనుకుంటే మీరు. లేదంటే షార్ట్ ఆన్సర్స్ కోసం అన్నా ఒకసారి అలా చదువుకోండి. ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ కూడా మాక్సిమం ఈ థియరీ నుంచే వస్తాయి. నెక్స్ట్ ఏముంది మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంది. సో అకౌంటింగ్ సైకిల్ ఉంది. ఆ తర్వాత ఫార్మాట్ ఉంది. ఫార్మాట్ తర్వాత డైరెక్ట్ మనకి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనము ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు మనకి అకౌంటింగ్ రూల్స్ అనేటివి కంపల్సరీగా తెలిసి ఉండాలి. అది మనం ఇంటర్మీడియట్ లో కూడా నేర్చుకున్నాము. బట్ ఇక్కడ కూడా ఒకసారి నేను చెప్తాను. ఎందుకంటే రూల్స్ నేర్చుకుంటే మనకి ఏవైతే ఫస్ట్ యూనిట్ ఉందో అది చేయడం చాలా 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 ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనకి రూల్స్ ఏంటిది, ఫస్ట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటిది, ఒక పర్సన్ ది అతని ఓన్ అకౌంట్ ఏదైనా ఉంటే అప్పుడు మనము ఆ ఎంట్రీ ఏదైనా రిలేటెడ్ వస్తే అప్పుడు మనం డెబిట్ ఏం చేయాలి, ఎవరైతే రిసీవర్ ఉన్నారో అతన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఎవరైతే గీవర్ ఉన్నారో అతన్ని క్రెడిట్ చేయాలి. సో ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటిది, మనకి ఏదైనా క్యాష్ రిలేటెడ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నా సరే సో అవి రియల్ అకౌంట్ కింద వస్తాయి. సో రియల్ అకౌంట్ కింద ఏమన్నా ఎంట్రీస్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే బిజినెస్ లోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏదైతే బిజినెస్ లో నుంచి బయటకు వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో ఏవైతే ప్రాఫిట్స్ లాసెస్ ఉంటాయో అవన్నీ ఎంట్రీస్ ఏమైనా అలాంటివి ఉంటే అవన్నీ మనకి ఎందులో వస్తాయి, నామినల్ అకౌంట్ లో వస్తాయి. సో నామినల్ అకౌంట్ రూల్ ఏంటిది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకా లాసెస్ ఉంటాయో అవన్నిటిని డెబిట్ చేయమంటున్నారు. నెక్స్ట్ క్రెడిట్ ఏం చేయమంటున్నారు, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇప్పుడు మీకు ఈ డెబిట్ క్రెడిట్ ఏంటిది అని అర్థం కాకపోతే క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక జనరల్ ఎంట్రీ అనుకోండి. సో ఈ జనరల్ ఎంట్రీ నుంచి ఇది మనకి పైన ఏదైతే ఉందో అది డెబిట్, ఈ కింద ఏదైతే ఉందో అది క్రెడిట్. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం ఇక్కడ జనరల్ ఎంట్రీలో ఏది ఎక్కడ సైడ్ రాయాలని చెప్పి మనకు తెలుస్తుంది. సో అందుకే ఈ రూల్స్ అనేటివి చాలా 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 కంపల్సరీ. సో ఈ ఫస్ట్ యూనిట్ మీరు చేయాలంటే ఈ 3 రూల్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటిది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్ రూల్ ఏంటిది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు, ఏవైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో సో నేను అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం చెప్తాను. సో మనకి పంకజ్ పబ్లికేషన్ లో పేజ్ నంబర్ B29. సో B29 పేజ్ నంబర్ లో 8th ప్రాబ్లం చూడండి. సో బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ ఫర్ 400 అని ఉంది. సో మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాము. సో క్రెడిట్ పర్చేస్ చేస్తున్నప్పుడు క్రెడిట్ అంటే ఏంటిది, ఉద్దర తీసుకుంటున్నాము, అంటే క్యాష్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కిరాణా షాప్ కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చుకోలేను, సో మీరు నాకు నా ఏదైతే ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ బుక్ లో రాసుకో
చేసుకోండి, తర్వాత మనీ పే చేస్తాను అని చెప్తే అదేమవుతుంది, క్రెడిట్ పర్చేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నామో అప్పుడు క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అక్కడ. సో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేనప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే మనకి క్రెడిట్ సైడ్ ఉందో అక్కడ పర్సన్ నేమ్ రాస్తాం, ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్. ఒకవేళ లేదు అతను పర్చేస్ చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు పర్చేజ్ అకౌంట్ టు ఏమొస్తుంది, ఇక్కడ క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఒకవేళ క్యాష్ ఇచ్చి తీసుకుంటే క్యాష్ అకౌంట్ వస్తుంది, ఒకవేళ చెక్ ఇచ్చి గూడ్స్ కొనుక్కుంటే అప్పుడు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ పర్చేజెస్ అనేది డెబిట్ ఎందుకు అవుతుంది, సో పర్చేజెస్ అనేది మనకి ఇన్కమా ఎక్స్పెన్సా. సో ఇప్పుడు మనం ఏదైనా కొంటున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్తున్నాము, సో పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మనకి ఎక్స్పెన్సే కదా. ఒకవేళ మనం సేల్స్ చేస్తే అంటే మనం వేరే వాళ్ళకి అమ్మితే అప్పుడు అది ఇన్కమ్ అవుతుంది, సో అప్పుడు క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో సో అది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి, అంటే మనం కొంటున్నాం కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి మనం దాన్ని డెబిట్ చేసినాం. సో ఎక్స్పెన్స్ ఏదైతే పర్చేస్ ఉందో దాన్ని డెబిట్ చేసినాము. తర్వాత కింద ఏం క్రెడిట్ చేయాలి, ఆయన క్యాష్ ఇస్తుండా, చెక్ ఇస్తున్నాడా, లేదంటే ఉద్దరు తీసుకుంటున్నాడా. సో ఇక్కడ వాళ్ళు మనకి క్రెడిట్ బేసిస్ మీద అని మెన్షన్ చేసినారు. సో క్రెడిట్ అంటే ఏంటిది, ఉద్దరు తీసుకొని గూడ్స్ అనేటివి కొనుక్కుంటున్నాడు కాబట్టి, సో ఇక్కడ మనము ఎవరైతే పర్సన్ కొన్నాడో అది మెన్షన్ చేస్తాం, నేమ్ మెన్షన్ చేస్తాం, క్యాష్ అండ్ బ్యాంక్ అని మెన్షన్ చేయము. సో నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి క్వశ్చన్ లో, గూడ్స్ రిటర్న్డ్ బై B50. సో ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవి రిటర్న్ చేస్తున్నంట ఎవరైతే బి ఉన్నాడో అతను. సో ఫస్ట్ గూడ్స్ రిటర్న్ చేస్తున్నారు. ఒకవేళ గూడ్స్ కొంటేనేమో అదేమవుతుంది, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి నేను ఏం చెప్పాను, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి పర్చేజెస్ అని చెప్పాను కదా. సో ఇవి పర్చేజెస్ కింద తీసుకోండి. ఇన్కమ్ ఏదైతే ఉంది సేల్స్. ఇప్పుడు ఒకవేళ మనం ఏమైనా సేల్స్ చేసినాం అనుకో, అమ్మితే మనకు డబ్బులు వస్తాయి కదా, సో అది మనకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి సేల్స్. సో ఇప్పుడు ఏవైతే మీరు సేల్స్ ఉన్నాయో అవి చేసేటప్పుడు వీటిని మీరు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు కొంతమందికి గూడ్స్ అమ్మినారు, లైక్ ఏమన్నా ఒక 10 సోఫాస్ అమ్మినారు. సో 10 సోఫాస్ అమ్మితే అది మీకు ప్రాఫిట్ అవుతుంది, అది ఇన్కమ్ లో వస్తుంది. ఆ 10 సోఫాస్ అమ్మిన తర్వాత నెక్స్ట్ డే అతను వచ్చి అది మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. సో అది మీకు ఏమవుతుంది, లాస్ అవుతుంది కదా. సో లాస్ ని మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో సేల్స్ రిటర్న్ అనేది డెబిట్ అవుతుంది. ఒకవేళ పర్చేజ్ రిటర్న్ అవుతే ఏంటిది, పర్చేజ్ అనేది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది కదా. సో ఏదైతే మీరు ఇప్పుడు వెళ్ళి ఉద్దరు తీసుకొని కొనుక్కుంటున్నారో అది కొనుక్కుంటే అప్పుడు అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఉద్దరు తీసుకున్నది మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, అయ్యో మాకు ఇది వద్దు, మేము ఇది కొనాలనుకోవట్లే అని చెప్పి ఏదైతే ఐటమ్ ఉందో దాన్ని కట్ చేపిచ్చేస్తున్నారు బుక్ లో. అప్పుడు మీకు అది ఏంటిది, ప్రాఫిటే కదా, అంటే ఇన్కమే కదా. అంటే మీరు కొన్న వస్తువుని రిటర్న్ ఇచ్చేస్తున్నారు, అంటే పర్చేస్ చేసిన ఐటమ్ ని రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సో ఇన్కమ్ అది. ఒకవేళ సేల్ చేస్తున్న ఐటమ్ ని వేరే వాళ్ళు వచ్చి నీకు రిటర్న్ ఇచ్చేస్తే అప్పుడు నీకు ఏమవుతుంది, అది లాస్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైతే గూడ్స్ ఉన్నాయో అవి ఎవరు రిటర్న్ చేస్తున్నారు, బై బి అని మెన్షన్ చేసిండు. బి అని మెన్షన్ చేసిండు కాబట్టి బి అనే రాయాలి కింద క్రెడిట్ సైడ్ లో. క్యాష్ బ్యాంక్ అని చెప్పి రాయకూడదు, ఎందుకంటే అక్కడ క్యాష్ చెక్ అని ఏం మెన్షన్ చేయలేదు, బి అని మెన్షన్ చేసిండు. సో బి అనే రాయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు, పెయిడ్ క్యారేజ్ ఇన్వర్డ్స్ 100 రూపీస్ అంటున్నాడు. సో పెయిడ్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది మనకి ఏం చేస్తున్నారంట, పే చేస్తున్నారంట. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది పే చేస్తున్నారు కాబట్టి క్యారేజ్ ఇన్వర్డ్స్ టు క్యాష్, అక్కడ జస్ట్ పే చేస్తున్నారు అని ఉంది, క్యాష్ బ్యాంక్ అని ఏం మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ చెక్ అని మెన్షన్ చేస్తేనే బ్యాంక్ అని తీసుకోవాలి, ఏం మెన్షన్ చేయకపోతే క్యాష్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాబ్లం B29 లో మనకి ఏదైతే 10th ప్రాబ్లం ఉందో అది చెప్తున్నాను. B29 పంకజ్ పబ్లికేషన్ లో 10th ప్రాబ్లం. సో ఫస్ట్ జనరల్ ఎంట్రీ మనకి ఏముంది ఇందులో అంటే, రామ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఎవరైతే రామ్ ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడంట, బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాడంట, దేనితోని, క్యాష్ తోని. సో ఎప్పుడన్నా ఈ ఎంట్రీ ఇస్తే ఇది ఫిక్స్డ్ ఎంట్రీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఇంటర్మీడియట్ వాళ్ళ జనరల్ ఎంట్రీస్ చెప్పేటప్పుడు కూడా చెప్పినాను. ఒకవేళ కమెన్స్డ్ బిజినెస్ అని ఉంటే మనకి ఒకవేళ బ్యాంక్ అని ఇస్తే బ్యాంక్, లేదంటే క్యాష్ తో, కాబట్టి క్యాష్ టు క్యాపిటల్. సో మనకి నెక్స్ట్ జనరల్ ఎంట్రీ ఏముంది 10th one లో, డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్. సో ఇక్కడ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ అని మనకు అంటున్నారు కాబట్టి బ్యాంక్ అంటే మనకి ఏంటి, నేను ఏం చెప్పాను, క్యాష్ అన్నా బ్యాంక్ అన్నా మనకి ఎందులో వస్తుంది, రియల్ అకౌంట్ లో వస్తుంది. నెక్స్ట్ వాట్ గోస్ అవుట్, మీ దగ్గర నుంచి ఏం వెళ్తుంది, క్యాష్ వెళ్తుంది కదా. సో క్యాష్ ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ లో మనకి ఏమంటున్నారు, పర్చేస్డ్ మెషినరీ పేమెంట్ మేడ్ బై చెక్ అంటున్నారు. సో ఎప్పుడైతే మనకి పర్చేజెస్ ఉన్నాయో మనం ఏం చేస్తాం, పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో అవి
సో పర్చేస్ అంటే మనకి ఏంటిది ఎక్స్పెన్సెస్ అని మనకు తెలుసు కదా. సో ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తున్నారో అప్పుడు ఒకవేళ ఏం మెన్షన్ చేయకపోతే ఐటమ్ పేరు అప్పుడు పర్చేస్ అని రాసుకోవాలి. లేదు ఐటమ్ నేమ్ మెన్షన్ చేసినారు అప్పుడు అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి, మెషినరీ ఏదైతే ఐటమ్ నేమ్ మెన్షన్ చేసిరో ఆ ఐటమ్ నేమ్ రాసుకోవాలి. ఇంకా అక్కడ చెక్ అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసింది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. సో ఇది మనకి థర్డ్ ఎంట్రీ. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో ఏమంటున్నారు, రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ శరత్. సో ఇప్పుడు కమిషన్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి, శరత్ దగ్గర నుంచి. సో కమిషన్ అంటే మనకి ఎందులో వస్తుంది, నామినల్ అకౌంట్ లో వస్తుంది. సో నామినల్ అకౌంట్ లో ఇప్పుడు మనము ఏదైనా రిసీవ్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక పర్సన్ కి ఏమన్నా ఒక హౌస్ అనేది ఇప్పించినారు. సో అతను 2 persons మధ్యలో మీరు డీల్ చేస్తున్నారు అనమాట. సో మీకు కమిషన్ అనేది వస్తుంది. అది మీకు ఇన్కమా లాసా, ఇన్కమ్ కదా. సో ఏం చేస్తాం, ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాము. తర్వాత మీకు కమిషన్ ఎలా వస్తుంది, క్యాష్ గా వస్తుందా, బ్యాంక్ అంటే చెక్ గా వస్తుందా చూసుకోవాలి. ఒకవేళ ఏం మెన్షన్ చేయకపోతే క్యాష్ అని రాసుకోవాలి, చెక్ గా వస్తుంది కమిషన్ అంటే ఒకవేళ బ్యాంక్ అని రాసుకోవాలి. నెక్స్ట్ పెయిడ్ శాలరీ టు అరుణ్. సో పెయిడ్ శాలరీ టు అరుణ్. సో పెయిడ్ శాలరీ టు అరుణ్ కి మనకి ఎంట్రీ ఏంటిది, శాలరీ టు క్యాష్ అకౌంట్. సో పెయిడ్ శాలరీ టు అరుణ్ అంటే ఇక్కడ మనకి అరుణ్ ఏం చేస్తున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు. సో ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు, అరుణ్ పేరు రాయకూడదు ఇక్కడ, వాళ్ళు శాలరీ అని మెన్షన్ చేసిండ్రు కాబట్టి. సో ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు, శాలరీ రిసీవ్ చేసుకుంటున్నాడు అంట. అతని దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, సో వాట్ గోస్ అవుట్, క్యాష్ వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ మనం క్రెడిట్ ఏం చేస్తాం, క్యాష్ చేస్తాం. ఒకవేళ మీకు ఆ 2 ఎంట్రీస్ అలా కంబైన్ చేయడానికి రాకపోతే ఏం చేయండి, ఫస్ట్ శాలరీ అని మీకు తెలుసు కదా ఎలా రాసుకోవాలని చెప్పి రాసుకున్న తర్వాత కింద క్యాష్ ఆర్ బ్యాంక్ చెక్ ఏమైనా ఉంటే అది రాసుకోవాలి. సో ఇక్కడ ఈ ఎంట్రీస్ మీరు ఎలా అప్లై చేయాలనేది మనకి తెలిసి ఉండాలి. ఎలా, ఇప్పుడు పర్ సపోజ్ ఏదైనా క్వశ్చన్ లో పర్సన్ నేమ్ ఉందనుకోండి, అప్పుడు పర్సన్ నేమ్ ఇంకా క్యాష్ అని ఉందనుకోండి, అప్పుడు ఈ 2 ఎంట్రీస్ ని వస్తాయి. పర్సన్ నేమ్ ఇంకా లేకపోతే ఏదన్నా కమిషన్ రిసీవ్డ్, సేల్స్ రిటర్న్స్ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ఇలాంటివి ఈ ఎంట్రీ యూజ్ అవుతుంది. సో ఇట్లా 2 ఎంట్రీస్ కంబైన్ చేసి డెబిట్లు ఇక్కడ ఏమవుతుంది అది, ఇక్కడ క్రెడిట్లు ఏమవుతుంది అది, ఇక్కడ క్రెడిట్లు ఏమవుతుంది అది, ఇక్కడ డెబిట్లు ఏమవుతుంది అది, అలా కంబైన్ చేసి రాయడం తెలిస్తే ఈ జనరల్ ఎంట్రీస్ కి. సో ఈ జనరల్ ఎంట్రీస్ కి ఓన్లీ ఈ రూల్స్ ఎలా అప్లై చేయాలని తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఒక లాంగ్ ప్రాబ్లం చూద్దాము, సో దట్ మనకు ఐడియా వస్తుంది జనరల్ ఎంట్రీస్ ఎలా రాస్తామని చెప్పి. సో ఇప్పుడు మనకి లాంగ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం లాంగ్ ప్రాబ్లం లో ఎందులో ఉంది, B30 పేజ్ నంబర్ లో ఉంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాబ్లం లో ఏమన్నారు, ఫస్ట్ ఎంట్రీ బిజినెస్ స్టార్టెడ్ అన్నారు, క్యాష్ తో అన్నారు. సో ఎంట్రీ ఏం చెప్పినా నేను, క్యాష్ టు క్యాపిటల్. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఏం చెప్తున్నారు, మెషినరీ పర్చేస్డ్ అని చెప్తున్నారు, ఆన్ క్రెడిట్. సో ఆన్ క్రెడిట్ అంటే ఇక్కడ ఏంటిది, ఉద్దరు తీసుకుంటున్నారు. సో క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుందా, రాదు. సో ఏమొస్తుంది, ఇక్కడ పర్సన్ నేమ్ మెన్షన్ చేసిండ్రు కదా. సో పర్సన్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు పర్సన్ నేమ్ ని యూజ్ చేసుకోవాలి. సో పర్సన్ నేమ్ ని యూజ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఓకే ఫస్ట్ ఎంట్రీలో బిజినెస్ స్టార్టెడ్ అని ఉంది, మళ్ళీ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ మనీ అనేది రిసీవ్ చేసుకుంటది. మన దగ్గర నుంచి ఏం గోస్ అవుట్ అంటే వాట్ గోస్ అవుట్ అని చెప్పి రియల్ అకౌంట్ లో ఉంటది కదా రూల్. సో క్రెడిట్ సైడ్ అది ఏం పోతుంది, మన దగ్గర నుంచి క్యాష్ అనేది పోతుంది. సో అది మనకి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ కి ఎంట్రీ. నెక్స్ట్ మనం మెషినరీ పర్చేస్ చేస్తున్నామంట ఉద్దర కింద. సో అప్పుడు మనం ఏం రాసుకోవాలి, ఎంట్రీ ఇక్కడ పర్చేజెస్. ఫస్ట్ పర్చేజెస్ అంటే మనకి ఏంటిది, ఎక్స్పెన్సెస్. సో పర్చేజెస్ డెబిట్ అవుతుంది ఇక్కడ, బట్ పర్చేజ్ ఏం చేస్తున్నాం అని చెప్పి అక్కడ మనకి అసెట్ నేమ్ ఇచ్చారు కాబట్టి దాన్ని యూజ్ చేయాలి, పర్చేజ్ అని రాయకూడదు. రాసేసినాము. తర్వాత కింద క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయకూడదు, ఎందుకంటే క్రెడిట్ కాబట్టి పర్సన్ నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్డ్ బి దగ్గర నుంచి అంట క్యాష్ అన్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు పర్చేజెస్ అని చెప్పి రాయకూడదు, ఫర్నిచర్ అని ఇచ్చింది కాబట్టి ఫర్నిచర్ అని రాయాలి. కింద బి అని ఎందుకు రాయలేం మనం ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు క్యాష్ తో కొంటున్నారు అని చెప్పి మెన్షన్ చేసినారు కాబట్టి క్యాష్ అని రాసుకోవాలి. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు వై. సో వై కి గూడ్స్ సోల్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ వై కి అమ్ముతుంటే వై రిసీవ్ చేసుకుంటున్నాడు కదా. సో ఇక్కడ రిసీవర్ ఎక్కడ ఉంది మనకి ఎంట్రీ, సో రిసీవర్ ది డెబిట్ ద రిసీవర్. సో ఇక్కడ మనకి రిసీవర్ ఎవరు, వై. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఎంట్రీలో, సోల్డ్ అంటే ఏంటిది, సేల్స్. సో సేల్స్ అనేది మనకి ఇన్కమా లేకపోతే గెయినా, ఇన్కమా లాసా, లేదంటే ఇన్కమ్ కదా. సో క్రెడిట్ సైడ్ లో ఇక్కడ మనకి ఏముంది, ఏం చేసినాం, క్రెడిట్ చేసినాం సేల్స్ ని. సో ఇక్కడ సేల్స్ ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నారు, గూడ్స్ రిటర్న్ బై వై. పైన ఏవైతే గూడ్స్ కొన్నాడో పైన ఎంట్రీలో వై, అవి ఇక్కడ రిటర్న్ ఇచ్చేసిందంట. ఇక్కడ సేల్స్ జరిగినప్పుడు సేల్స్ ఎక్కడైతే క్రెడిట్ అయిందో, ఇప్పుడు సేల్స్ రిటర్న్ జరిగినప్పుడు సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. సో ఎవరు రిటర్న్ ఇచ్చేస్తున్నారు, పర్సన్ నేమ్ ఇచ్చిండ్రు కదా. సో వై అని రాసుకోవాలి.
నెక్స్ట్ ఎంట్రీ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఏవైతే గూడ్స్ అనేది సేల్స్ అయినాయో అవి ఎలా అవుతున్నాయంట, క్యాష్ ద్వారా అవుతున్నాయంట. పర్సన్ నేమ్ మెన్షన్ చేయలేదు. సో సేల్స్ అంటే మనకి ఏంటిది, ఇన్కమ్. సో ఎలా అవుతుందంట మనకి ఆ సేల్స్, క్యాష్ ద్వారా అవుతుంది, చెక్ ద్వారా కాదు. సో క్యాష్ అని రాసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వై. సో క్యాష్ అనేది వై నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే వై ఎవరు ఇక్కడ, గివర్. సో గివర్ ని ఇక్కడ మనం ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. సో ఏం రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్. సో క్యాష్ ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో అలా వస్తుంది ఎంట్రీ. నెక్స్ట్ 28th ఏముంది, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మనకి ఎక్స్పెన్స్ ని ఏం చేస్తాం, మనము డెబిట్ చేస్తాం నామినల్ రూల్ ప్రకారం. సో డెబిట్ చేసేసినాం ఇక్కడ ఎక్స్పెన్స్ ని. నెక్స్ట్ ఎలా ఉంది ఇక్కడ, క్యాష్ పెయిడ్ లేదంటే మనం ఇచ్చిండ్రా, ఏమి ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, డైరెక్ట్ క్యాష్ అని చెప్పి రాసుకోవాలి, ఎక్స్పెన్సెస్ క్యాష్ ద్వారా పే అయినాయి అని. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ అని ఇచ్చిండ్రు. క్యాష్ అని ఇవ్వలేదు, ఏ అని ఇవ్వలేదు, బి అని ఇవ్వలేదు, బ్యాంక్ అని ఇవ్వలేదు, చెక్ అని ఇవ్వలేదు. సో స్టేషనరీ అనేది మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి పర్చేజ్ ఎక్కడ వస్తుందని చెప్పినా, డెబిట్ లో వస్తుందని చెప్పిన. ఎందుకు, అది ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ రూల్ ప్రకారం అది మనకి డెబిట్ లో వస్తుంది. సో మనం ఇక్కడ డైరెక్ట్ పర్చేజ్ ఎందుకు రాసుకోలేదు అంటే ఇక్కడ మనకి పర్చేజ్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ మెన్షన్ చేసిండు. లైక్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ స్టేషనరీ, మెషినరీ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్ అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన నేమ్స్ ని యూజ్ చేసుకొని రాసుకోవాలి మనం ఇక్కడ. సో అలా రాసుకున్నాం ఇది. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ ఏమంటున్నాడు, పెయిడ్ రెంట్. సో పెయిడ్ రెంట్ అని అంటున్నారు కాబట్టి ఏం పే చేస్తున్నాం ఇక్కడ, రెంట్ పే చేస్తున్నాం. సో అది మనకి ఎక్స్పెన్స్ కదా. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, మనము డెబిట్ చేస్తాం. సో డెబిట్ చేసేసినాం కదా ఎక్స్పెన్స్. ఎందుకు డెబిట్ చేసినాము, నామినల్ రూల్ ప్రకారం డెబిట్ చేసినాము. తర్వాత ఎలా పే చేస్తున్నాం, రెంట్ అని ఆయన ఇక్కడ ఇచ్చిండా, ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే ఏం రాసుకోవాలి, క్యాష్ అని రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి సింపుల్ రూల్ ఏంటిదంటే, జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఈ త్రీ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి జస్ట్. సో ఇక్కడ మనకి ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ పర్సన్ రిసీవ్ చేసుకుంటుంటే ఆ పర్సన్ నేమ్ రిసీవ్ దగ్గర రాయాలి, కింద క్యాష్ ఆర్ బ్యాంక్ రాయాలి. ఒకవేళ ఆ పర్సన్ గివర్ అయితే అతన్ని క్రెడిట్ చేయాలి, పైన క్యాష్ ఆర్ బ్యాంక్ రాయాలి. ఒకవేళ కమ్స్ ఇన్, మన బిజినెస్ లోకి మనీ వస్తే అప్పుడు దాన్ని డెబిట్ చేయాలి, అది క్యాష్ ఆ బ్యాంక్ లాగా వస్తుందో రాసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ బిజినెస్ లో నుంచి మనీ గోస్ అవుట్ అంటే బయటకి వెళ్ళిపోతుంటే అప్పుడు దాన్ని క్రెడిట్ చేసి పైన క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా లాసెస్ ఏమైనా ఉంటే, ఎక్స్పెన్సెస్ ఉంటే ఎక్స్పెన్సెస్ నేమ్ మెన్షన్ చేసి కింద క్యాషా బ్యాంకా క్రెడిటా అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ గెయిన్స్ ఏమైనా ఉంటే దాన్ని క్రెడిట్ చేసేసి పైన డెబిట్ లో క్యాషా బ్యాంకా అని చెప్పి రాసుకోవాలి. ఇంకా మనకి ఇందులో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రెడిట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, క్రెడిట్ ఉన్నప్పుడు పర్సన్ నేమ్ అనేది రాయాలి, క్యాష్ ఇంకా బ్యాంక్ అని రాయకూడదు. ఎందుకంటే క్రెడిట్ అంటే ఉద్దర కాబట్టి మనం అందులో క్యాష్ ఇంకా చెక్ అనేది యూజ్ చేయం. అంటే పేమెంటే అవ్వట్లేదు, అక్కడ క్యాష్ ఇంకా బ్యాంక్ అని ఎందుకు యూజ్ చేస్తాం. సో క్రెడిట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏం యూజ్ చేయాలి మనం, పర్సన్ నేమ్ అంటే ఏంటిదని మీకు అర్థం కాకపోవచ్చు. ఎంట్రీలో వాళ్ళు అక్కడ ఇస్తారు, ఫర్నిచర్ పర్చేస్డ్ బై ఏ ఆన్ క్రెడిట్ అని ఇస్తారు. సో ఏ అని రాసుకోవాలి, ఫర్నిచర్ టు ఏ అని రాయాలి ఎంట్రీ. సో ఇది క్రెడిట్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అంటే మనకి ఏంటిది, ఎప్పుడన్నా నేను చెప్పినా ఇన్కమ్ అని చెప్పినా, సో సేల్స్ అనేవి ఎప్పుడు క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ పర్చేజెస్ అంటే ఏంటిది, మనకి ఎప్పుడన్నా ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ అవుతుంది. అదే పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం కొన్నది రిటర్న్ ఇచ్చేస్తున్నాం కాబట్టి అది మనకి ఏంటిది, ప్రాఫిట్. సో ఇక్కడ పర్చేజ్ డెబిట్ అయినప్పుడు పర్చేజ్ రిటర్న్స్ ఏమవుతాయి, క్రెడిట్ అవుతాయి, ఎందుకంటే అది మనకి ఇన్కమ్ కాబట్టి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మనం అమ్మిన వస్తువులు ఒకవేళ అమ్మితే అది మనకి క్రెడిట్ అంటే ఇన్కమ్. లేదు మనం అమ్మిన వస్తువులు వాళ్ళు వచ్చి రిటర్న్ ఇచ్చేస్తారంటే అది మనకి ఏమవుతుంది, లాస్. సో మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. అంటే మీరు జస్ట్ సేల్స్ ని పర్చేజ్ ఏమవుతుందో గుర్తుపెట్టుకుంటే, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ వీటికి ఆపోజిట్ అవుతుంది అంతే. సో ఇవి మాత్రమే ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇందులో మాక్సిమం ఇట్లానే ఇస్తారు. ఒకవేళ మీకు వాళ్ళు ఇలా ఎంట్రీస్ లో బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఇచ్చినప్పుడు, ఇప్పుడు పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటిది, ఇప్పుడు మనము బ్యాంక్ లో పే చేస్తున్నాము. సో రిసీవింగ్ ఎవరు, బ్యాంక్ కదా. సో బ్యాంక్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు బ్యాంక్ టు క్యాష్ అని వస్తుంది కదా ఎంట్రీ. సో అక్కడ బ్యాంక్ అని నార్మల్ గా రాయకుండా వాళ్ళు ఇక్కడ SBI బ్యాంక్ అని మెన్షన్ చేసిండ్రు కాబట్టి, సో ఫర్ సపోజ్ ఒక నిమిషం ఎంట్రీ చూపిస్తాను నేను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా బ్యాంక్ టు క్యాష్ అని ఇలా ఉంది కదా, ఒకవేళ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అయితే బ్యాంక్ టు క్యాష్ ఎంట్రీ వస్తుంది. బట్ ఇక్కడ మనం బ్యాంక్ అని ఎందుకు రాయము ఇలాంటి ఎంట్రీ ఇస్తే, ఎందుకంటే వాడు అక్కడ SBI అని మెన్షన్ చేసింది కాబట్టి SBI అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. ఇలా కొన్ని చేంజెస్ ఏమైనా అవుతాయి, బట్ మొత్తం మిగతా అన్ని ఎంట్రీస్ లో సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాయి. మొత్తం ఒకసారి చూసుకోండి, కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. జస్ట్ ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏ ఎంట్రీ ఇచ్చినా సరే ఆ ఎంట్రీలో ఏమవుతుందో జస్ట్ మీ లైఫ్ లో ఒకవేళ అది అవుతుందని ఇమాజిన్ చేసుకోండి, అది మీ దగ్గర అవుతుందన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఒకవేళ మీరు ఫర్నిచర్ పర్చేజ్ చేస్తారు, అది మీకు ఎక్స్పెన్స్ అయింది. సో
సో మీరు ఎక్స్పెన్స్ ఏం చేస్తారు, డెబిట్ చేస్తారు. ఆపోజిట్ లో మీరు ఏం చేస్తారు, మీరు ఫర్నిచర్ కొనేటప్పుడు క్యాష్ ఇచ్చినారా బ్యాంకా లేదంటే ఉద్దరు తీసుకున్నారా అది రాయాలి అంతే. సో అలా మీరు ఈ 3 ఎంట్రీస్ ఇవి గుర్తుపెట్టుకొని ఒట్టి ఆ ఎంట్రీ ఏదైతే మీకు ఇచ్చినారో వాళ్ళ క్వశ్చన్ లో అది ఏమవుతుంది, ఓన్లీ వన్ సైడ్ డెబిట్ సైడ్ ఏమవుతుంది, క్రెడిట్ సైడ్ ఏమవుతుందో ఒకటి గుర్తు రావాలి మీకు. వస్తే ఆపోజిట్ సైడ్ ఎలా అన్నా క్యాష్ అన్నా బ్యాంక్ అన్నానే వస్తుంది, ఇంకేం రావు. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి, ఈజీ ఉంటాయి జనరల్ ఎంట్రీస్. ఆ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.